ఆజాద్ గారు, ఇప్పుడు ఒక తండ్రికి ఒక కొడుకు మీదనే ప్రేమ ఉంది. హ్మ్. మిగతా పిల్లల మీద ప్రేమ లేదు. హ్మ్. ఆయన ఆస్తి మొత్తం ఒక కొడుక్కే రాసిచ్చాడు. హ్మ్. అప్పుడు మిగతా పిల్లలు ఛాలెంజ్ చేయొచ్చా? దీనికంటే ముందుగా నేను 2 రకాలు చెప్తానండి. హ్మ్. ఒకటి స్వార్జిత పాస్టీ లేదా పిత్రార్జిత పాస్టీ. ఓకే. ఓకే. ఆ! అన్సెస్టర్ ప్రాపర్టీ అంటాం. అవును. ఎవరైనా సరే తను జీవించి ఉన్న కాలంలో తను సంపాదించిన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అనేది అది ఆయన ఇష్టం. ఓకే. ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఒక్క కొడుక్కి ఇచ్చుకోవచ్చు. లేదా దారిన పోయే దానయ్యకి కూడా ఇచ్చుకోవచ్చు. అచ్చా! ఆయన ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. సో, దాంట్లో ఎవరికీ ఎలాంటి హక్కులుండవు. మన ఇండియన్ లా ప్రకారం చెప్తున్నాను ఆ! నేను. ఒకటి. రైట్. అదేంటని కడుపున పుట్టినోళ్ళకి ఇవ్వరా? ఎవరంటే లా అట్లుంది ఒకటి. హ్మ్. లేదు అలా కాకుండా తాత నుంచి వచ్చిన ఆస్తి అనుకోండి. తాత నుంచి ఆస్తి ఏదైతే ఉందో అన్సెస్టర్ ప్రాపర్టీ ఏదైతే అవును. ఉందో, అది కనక తన వాటాకి మాత్రమే ఉంచుకొని మిగతాది ఆయన వేరే వేరే వాళ్ళకి రాయడానికి ఉండదు. సో, హ్మ్. అందరికీ వాటా వస్తది. అచ్చా! సో, ఇతని ఆస్తి మాత్రం ఇతనికొచ్చిన వాటా ఏదైతే ఉందో అతను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఓకే. ఓకే. ఒకటి. సో, అంటే కొన్ని సందర్భాల్లో వీలునామా రాయకుండా మరణించిన తండ్రి ఉన్నాడనుకోండి. తండ్రి గాని, తల్లి గాని. హ్మ్. అప్పుడు ఎవరైతే వీలునామా రాయకుండా మరణించిన తండ్రి గాని, తల్లి గాని నేను హ్మ్. చెప్పింది. వాళ్ళ హ్మ్. యొక్క ఆస్తి ఏదైతే ఉందో దాన్ని అందరూ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుమార్తెలకు కూడా రైట్ ఉంది. హ్మ్. సో, అది చేసుకోవచ్చు. కాబట్టి అచ్చా! సమాన హక్కులు అందరికీ ఉంటాయి. ఓకే. ఒకవేళ భార్య బతికుంటే భార్యకు కూడా సమాన హక్కులు ఉంటాయన్నమాట. ఆ! సో, అది ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. కాబట్టి ఏంటంటే మీరు ఆ విధంగా వెళ్ళొచ్చనమాట. కాకపోతే సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ భారతదేశంలో భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకి చిల్లిగవ్వ కూడా రాదు. దట్ ఈస్ ద ట్రూ. ఓహ్! అచ్చా! దట్ ఈస్ ద లా. గ్రేట్. ఓకే సార్. థాంక్ యూ.